తిరుప్పావై పాశురములు 18వ రోజు. ఈరోజు ఆండాళ్ తల్లి మనకు అమ్మ లక్ష్మీదేవి ఆ అమ్మ ద్వారా స్వామిని సేవించే విధానాన్ని నేర్పుతుంది. అమ్మ మనకు భగవంతునికి మధ్య ఒక పురుషాకారం అంటారు. భగవంతుడు మనల్ని రక్షించాలి. రక్షణ అంటే కావలసింది ఇవ్వడం, అవసరము లేనిది తొలగించడం, ఇష్ట ప్రాపణం, అనిష్ట నివారణం. దీన్నే మనం రక్షణం అంటాము. మరి ఇవన్నీ చేయడానికి భగవంతునిలో దయ, వాత్సల్యం అనే గుణాలు పైకి రావాలి. ఆయనలో స్వతంత్రత తొలగాలి. మరి మనం ఎన్నో పాపాలతో నిండి ఉన్నాము. మరి మనల్ని ఆయన దండిస్తే మనం ఏం కాను? తెలుసో తెలియకనో మనము పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు బాగుపడదాం, ఆయనకు మనల్ని శరణాగతి చేద్దాం అని అనిపించినప్పుడు ఆయనకు మనలోని దోషాలు కనపడొద్దు, లేదా దోషాలు త్వరగా తొలగాలి. అలా తొలగింపజేసేదే అమ్మ లక్ష్మీదేవి. ఆయనలో నుంచి దయా, వాత్సల్యాది గుణాలని పైకి తెచ్చేది అమ్మ. నాన్న హితమును కోరి దండిస్తాడు, అమ్మ ప్రియమును చూసి బాగుపరుస్తుంది. ఈ జీవునికి ఆ భగవంతునికి మధ్యవర్తిగా ఉండి వ్యవహరిస్తుంది. అందుకే ఆమెను శ్రీ అంటారు. లోకంలో పురుషుడిలో నామరూపాలు లేని జీవవర్గానికి నామరూపాలు ఇచ్చేది స్త్రీ. అందుకే ఆవిడ వల్ల ఆ వ్యక్తి సంతానవంతుడు అవతాడు. అప్పుడు వాడు ఒక పూర్ణుడు అయ్యాడని అనవచ్చు. అదే జగత్కారణమైన భగవంతునిలో ఉండే జీవరాశినంతా పైకి వెలువరించి, పైకి ఈవేళ మనం చూసేట్లుగా తీర్చిదిద్దేది లక్ష్మీదేవి. ఏం చేస్తుంది ఆవిడ అంటే, ఒకనాడు మనం నామరూపాలు లేకుండా కర్మ భారాలు మోసుకుంటూ తిరిగేవాళ్ళం. ఈ కర్మ అనేది మనల్ని అంటి పెట్టుకునే ఉంటుంది. ప్రళయకాలంలో కూడా అది తొలగాలి అంటే మనకు శరీరం కావాలి. మరి శరీరం కావాలంటే ఆయన అనుగ్రహించాలి. మరి ఆయన అనుగ్రహం ఎట్లా రావాలి అంటే ఆవిడ సహవాసంచే ఏర్పడుతుంది. అప్పుడు మనకు ఒక శరీరం లభించి మనం తిరిగి జన్మ రాకుండా చేయడానికి సాధన చేయవచ్చును. ఆయనను సంతానవంతునిగా చేసి ఒక పురుషుడిగా చేసింది కాబట్టే ఆమెను ఒక పురుషాకారం అంటారు. అందుకే మన ఆలయాల్లో ఆమెకొక సన్నిధి ఉంటుంది. మొదట మనం మన బాధలు ఆవిడితో చెప్పుకోవాలి. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళాలి. అక్కడ ఆమె ఆయన వక్షస్థలంపై ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు మన ఆండాళ్ కేవలం అమ్మనే మేల్కొల్పుతుంది. ఆ అమ్మ ఎప్పుడూ ఆయనను విడిచిపెట్టి ఉండదు. ఆయనలోని దయను పైకి ప్రసరించేట్లు చేస్తుంది. మనకెప్పుడైనా సరే బాగుపడాలని అనిపిస్తే చాలు, మన అంగీకారం వ్యర్థం కాకుండా ఉండటానికి అమ్మ మన కోసం ఉంటుంది. దయ అంటే ఎదుటివారు దుఃఖిస్తే వారు బాగుపడేంత వరకు తను దుఃఖంగా భావించటం. వాత్సల్యం అంటే వత్సం అంటే దూడ. వాత్సం అంటే దూడ పుట్టినప్పుడు అది కలిగి ఉండే మురికి. లా అంటే నాకి తీసి తొలగించేది. మనం తెలియకుండా తెచ్చుకున్న దోషాలు కొన్ని మనపై ఉన్నాయి కదా, ఇవన్నీ తొలగాలంటే ఆయనలోని ఈ గుణాలు పైకి రావాలి. అందుకే అమ్మ ఎప్పుడు ఆయన పక్కన ఉంటుంది. నమ్మళ్వార్ చెప్పినట్లుగా అగలగిల్లేన్ ఇరయుం, అరక్షణం కూడా అమ్మ స్వామిని విడిచిపెట్టి ఉండదట. ఆ అమ్మ పక్కన ఉండగా మనం అనుగ్రహింపబడితే మనం అదృష్టవంతులం. కాకిలాంటి దృష్టుడు అమ్మ సీతాదేవి పాదాల మీద పడ్డాడు కాబట్టే బతికి బయటపడ్డాడు. అమ్మ ద్వారా వెళ్ళటమే శ్రేయోదాయకం. అయితే ఆ అమ్మ ఒక్కో అవతారంలో ఒక్కోలా ఉంటుంది. ఆయన పరమ పదంలో ఉంటే ఆమె లక్ష్మీదేవిగా ఉంటుంది. ఆయన వరాహస్వామిగా వస్తే ఆమె భూదేవిగా అవతరించింది. ఆయన రాముడైతే ఆమె సీతగా వచ్చింది. మరి ఆయన శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆమె నీలాదేవిగా వచ్చింది. భాగవతంలో మనకు నీలాదేవి అనే పేరుతో ఎవ్వరూ కనిపించరు. రాధగానో రుక్మిణిగానో సత్యభామగానో మనకు తెలుసును. కానీ వీరందరూ లక్ష్మీదేవి లాంటి కర్తృత్వాన్ని చేయగలిగిన వారు కాదు. మరి ఆయనకుండే 16,000 మందిలో ఎవరు నీలాదేవి అని గుర్తించేది? అయితే ఆయనకున్న 8 పట్టపు రాణుల్లో ఒక ఆవిడ పేరు నాగ్నజితి.
శ్రీకృష్ణుడు నీలాదేవిని ఎట్లా వివాహం చేసుకున్నాడని మన సంప్రదాయం తెలియజేస్తుందో అలాగే ఈ నాగ్నజితిని వివాహం ఆడినట్లు తెలుస్తుంది. రాముడు సీతని వివాహం ఆడటానికి శివధనస్సును ఛేదించినట్లే ఈవిడని వివాహం చేసుకోవడానికి 7 మృత్యువుల్లాంటి ఎడ్లను పట్టి బంధించి ఆమెను వివాహం చేసుకున్నాడట శ్రీకృష్ణుడు. అందుకే కృష్ణావతారానికి నీలాదేవి పురుషాకారం అంటారు. ఈరోజు నీలాదేవిని స్తుతిస్తూ మేల్కొల్పుతుంది. ఉందు మదక్కళిత్తన్, మదం శ్రవించే ఏనుగులు బోలెడు తన మందల్లో కలవాడు, ఓడా తోళ్వలియన్, ఎంత వాడొచ్చినా ఓడిపోని భుజబలం కలవాడు. అలాంటి నందగోపాలని మరుమగళే కోడలా అంటూ పిలిచారు. సీతాదేవి తన గురించి చెప్పేటప్పుడు దశరథుని కోడలిగానే పరిచయం చేసుకుంటుంది. అట్లానే మన వాళ్ళు నీలాదేవిని నందగోపాలని కోడలుగానే పరిచయం చేస్తున్నారు. ఆవిడ లేవలేదు. నప్పిన్నాయ్, ఓ సమగ్రమైన సౌందర్య రాశి అంటూ ఆవిడను మళ్ళీ పిలిచారు. కందం కమరుం కురలి, సహజమైన పరిమళం ఉన్న కేశపాశం కలదానా. మనం చేసిన పాపాలను చూస్తే స్వామికి ఆగ్రహం కలుగుతుంది. ఆయన ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చేది అమ్మ. కడై తిరవాయ్, గడియ తెరువుమా. ఇది వరకు మనము చెప్పుకున్నాము కదా, అమ్మ మాత్రమే మనల్ని అనుగ్రహించేట్లు చేసేదని. కోరి అరైత్తన్ కాణ్, కోడి కూస్తుంది. అయితే కోడి జాముకి కూస్తుంది, ఇంకా తెల్లవారలేదు అంది లోపల నీలాదేవి. లేదమ్మా, ఎంగుం, అన్ని కోళ్ళు కూస్తున్నాయి, వంద్ తిరుగుతూ కూస్తున్నాయి, ఇవి జాముకోడి అరుపు కాదు అని చెప్పింది. సాధారణంగా జ్ఞానులను కోడితో పక్షులతో పోలుస్తుంటారు. మనం వినకున్నా జాముకు కోడి కూసినట్లే వారు మనకు చెప్పేది చెబుతూనే ఉంటారు. అలాంటి ఆచార్యుల సంచారం లోకంలో సాగుతుంది అన్నట్లుగా ఆండాళ్ చెబుతుంది. నీలాదేవి అందంగా పాడగలదట. కోకిలలు కూడా ఈవిడ దగ్గరకు వస్తాయట పాటలు నేర్చుకోవడానికి. మాధవి పందల్ మేల్, మాధవి లత ప్రాకిన పందరి మీద పల్గాల్ అనేక సార్లు కుయుల్ ఇనంగల్, కోకిలల గుంపులు కూవిన్ కాణ్ కూస్తున్నాయి. బహుశా రాత్రి స్వామి అమ్మ బంతి ఆట ఆడినట్లు ఉన్నారు. పందార్ విరలి, బంతి చేతులలో కలదానా. ఇక్కడ ఇంకో అర్థం తీసుకోవచ్చు. ఈ భూమి లాంటి లక్షల గోళాలను కలిపితే ఒక అండం అంటారు. అలాంటి అండాలను కలిపితే అది బ్రహ్మాండం. అలాంటి అనేక కోటి బ్రహ్మాండాలను ఆయన నాయకుడు, ఆమె నాయిక. ఇక్కడ జగత్తు రక్షణ అమ్మ ఆధీనంలో ఉంటుంది అని అర్థం. ప్రళయకాలంలో కూడా మనం ఆమె చేతిలో ఉంటే రక్షింపబడిన వారమే అవుతాము. ఉన్మయుత్తునన్ పేర్పాడ, నీ స్వామి వైభవాన్ని ప్రకాశింపచేసేట్లు పాడుతాము. షెందామరై కయాల్, నీ యొక్క దివ్యమైన తామరల వలె ఉన్న సుందరమైన హస్తాలతో షీరార్ వళై ఒలిప్ప, నీ ఆ అందమైన గాజుల సవ్వడి మాకు సోగుతుండగా. మగిరింద్, అమ్మా నీ పిల్లలం మేమంతా అనే ప్రేమతో ఆనందముతో వందు తిరవాయ్, నీవు లేచి మా దాకా వచ్చి తలుపు తెరవాలి అంటూ నీలాదేవిని అమ్మ లేపింది. ఆండాళ్ తిరువళగళే శరణ.